హరే కృష్ణ అండి. అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కప్పు ర్యాపింగ్ చూపిస్తా అన్నాను కదా ఇయర్ రింగ్స్కి. సో నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే ఈ కప్స్కి చిన్న చిన్న ప్లాస్టిక్ ఇది వస్తూ ఉంటుందండి. దాన్ని జస్ట్ మనం సిజర్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్క కప్పుకి కూడా ఉంటుందన్నమాట. అంటే ఇది ఒక మౌల్డ్లో వేసి రెడీ చేస్తారు కదా, సో అప్పుడు అలా చిన్న చిన్న ఎడ్జెస్ అనేవి వస్తాయి ఎక్స్ట్రాస్, అవి మనం కట్ చేసేసుకోవచ్చు. అండ్ నాదైతే ఇది లూజ్ అనమాట. నేను యూస్ చేసే దాంట్లో ఇలా నేను ఒకే బాక్స్లో పెట్టుకుంటాను వాడినవన్నీ. అయితే ఇది ప్యాడ్కి నేను ఆ చివరి నుంచి ఈ చివరికి తీసుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ ట్రై చేశాను, ఈ చివరిది గ్రీన్ కలర్ చేసి, సో అదైతే వర్కౌట్ అవ్వలేదు. అండ్ మళ్ళీ చాలా రోజులు అయింది నేను ఇవన్నీ చేసి, చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను అనమాట. సో అందుకని ప్రాక్టీస్ పోయి సైజు కూడా తెలియలేదు. అయితే నేను ఒక 22 లైన్స్ అనేవి తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇలాగా ఎడ్జెస్ని మనం కొంచెం షార్ప్ చేసుకొని పెట్టుకొని లోపల నుంచి పెట్టాలి. చూడండి, ఇలా నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో అలానే పెట్టుకోండి. ఇటు సైడ్ నుంచి పెట్టుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది. అండ్ నేనైతే ఇలాగా హోల్ లోపల నుంచి పెట్టుకొని దాన్ని అక్కడ స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ కొంతసేపు అయితే డ్రై అవ్వనివ్వాలి ఖచ్చితంగా. డ్రై అవ్వలేదంటే మాత్రం మనం టైట్గా పట్టుకొని లాగినప్పుడు ఊడిపోతుందండి. అండ్ ఈ చివరి నుంచి ఆ చివరికి కొంచెం థ్రెడ్ టైట్గా పట్టుకొని లాగి ఆ చివరిని కూడా మనం గమ్ము పూసి పెట్టుకోవాలండి. ఎందుకు అనేది మీకు ముందు తెలుస్తుంది. అండ్ ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ర్యాపింగ్ అనేది ఈజీ అయిపోతుంది. మేబీ ఇన్ కేస్ ఒకటి చేసినప్పుడు మీకు కష్టంగా అనిపించొచ్చేమో, కానీ 2-3 చేయగానే డెఫినెట్గా మీకు ఈజీ అయిపోతుంది. అయితే నాకు చేసి చాలాసేపు అయింది, డ్రై అవ్వనిచ్చాను. అండ్ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్లో, ఒకటి చేసేసాను అండ్ సెకండ్ అనమాట. అయితే మనం బ్యాంగిల్ ర్యాప్ చేసుకున్నప్పుడు ఎలా అయితే థ్రెడ్ ఒక దాని మీద ఒకటి రాకుండా చేసుకుంటామో అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ, సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. ఈ హోల్ ఉంది చూసారా, దీన్ని హోల్లో నుంచి దీన్ని ఇలా బయట పెట్టాలి. అదే ఒకవేళ మనం కింద సెకండ్ ఎడ్జ్లో కూడా మనం గ్లూ పెట్టుకుని వదిలేసాం అనుకోండి, ఈ హోల్ నుంచి రప్పించడం కష్టం కదా. సో అందుకని ఇందాక అక్కడ కూడా గ్లూ పెట్టాలని చెప్పాను. సో చూసారా, ఇలా మనం కొంచెం గ్యాప్ ఖాళీ వదులుకొని థ్రెడ్ అనేది ర్యాప్ చేస్తూ ఉండాలి. మొత్తం ఫుల్ కంప్లీట్ కప్ మొత్తం అలాగే చేయాలండి. ఎందుకంటే ఒక్కదాని పక్కన ఒకటి చేస్తుంటే అది కొంచెం క్రాస్ వచ్చినట్టు ఉంటుంది, కానీ పర్ఫెక్ట్గా అయితే రాదు. ఎప్పుడన్నా ఇలా మనం కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇంకొంచెం థ్రెడ్ ర్యాప్ చేసినట్టు పెట్టుకుంటే మాత్రమే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. కావాలంటే మీరు అలా కూడా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అయితే ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకున్న తర్వాత ఫైనల్గా చూసారా మొత్తం కంప్లీట్గా చేసేసాను. ఇప్పుడు ఈ గ్యాప్ని మనం ఫిల్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఫస్ట్ ఏదైతే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్లో నెమ్మదిగా ఫిల్ చేసుకుంటూ రావాలి. మీకు ఎక్కడ ఎక్స్ట్రా అయితే రాదండి. హోల్ కరెక్ట్గా మీరు గ్యాప్ ఇచ్చుకుంటున్నప్పుడు కరెక్ట్గా గ్యాప్ ఇచ్చుకున్నారనుకోండి, థ్రెడ్ మీద థ్రెడ్ అయితే రాకుండా చాలా మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. అలాగే రేపటి వీడియోలో మనం దీనికి ఇంకా ఏమేమి మెటీరియల్ యూజ్ చేసి కంప్లీట్ డిజైన్ ఎలా చేయాలి, స్టడ్ ఎలా మేక్ చేయాలనేది కూడా రేపటి వీడియోలో చూపించేస్తాను. అండ్ వీడియో అయితే లెంత్ అయ్యింది అనుకోవద్దు, పిన్ టు పిన్ డీటెయిల్డ్ తెలియటం కోసం మాత్రమే ఇది లాంగ్ వీడియోగా, అది కూడా కంప్లీట్గా పెట్టలేదు. ఎందుకంటే ఫార్వర్డ్ చేసేయటం, స్పీడ్ పెంచేయటం వల్ల మీకు తెలియదు అని చెప్పి. సో కంప్లీట్ లాస్ట్కి వచ్చేసరికి చూసారా, ఇక్కడ మనకు కొంచెం హోల్ ఉంటుంది. సో ఆ హోల్ లోపలికి వెళ్ళేలాగా ఆ గమ్ముకి అతుక్కునేలాగా పెట్టి కాసేపు వదిలేసేయండి. డెఫినెట్గా మంచిగా అతుక్కుపోతుంది. అండ్ రేపైతే దీనిపైన డిజైన్ ఎలా చేయాలనేది కూడా డెఫినెట్గా చూపిస్తాను. చూడండి, లాంగ్ ప్రాసెస్ అనుకోకుండా ఓపిక్గా చూడండి, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి? బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ